తిరుపతి జిల్లా కోట మండలంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో గృహంలో ఉండగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయం, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దలు, పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించానని, తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నల్లపురెడ్డి కుటుంబం అని ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా వేడని కోట మండల అధ్యక్ష పదవిపై పార్టీ నాయకులతో చర్చించి త్వరలోనే అధ్యక్ష పదవి ప్రకటిస్తామని, గ్రామ స్థాయిలో నాయకులు గ్రూపులుగా రాజకీయాలు చేయడం తగవని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం, నాయకులు కూడా చెప్తున్నాం, మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు రచ్చలు వేసుకుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. అందరూ కలిసి పనిచేస్తేనే మీకు పని జరుగుతుంది. అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి, కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల, మోడీ గారి దయ వల్ల, మా పవన్ అన్న దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను. అందరూ కూడా మీ అందరి సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే అయింది. కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి. మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత మేము లావు మేము పూడుకుంటే కుదిరే పని కాదు. అందరూ పనిచేసిన వాళ్ళందరినీ గౌరవిస్తేనే పార్టీకి గౌరవం. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేడర్ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక డెసిషన్ చెప్పే పరిస్థితి ఉంది. అది కూడా పెద్దలు సేకోటారెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఎక్కడేమీ ఇబ్బంది లేదు. పెద్దల నాయకత్వం చెప్పాము కూడా, అందరూ కూడా చెప్పా. పెద్దలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, మా దశన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వీరందరూ నాయకత్వంలో ఇక్కడ ఈ కోటలో అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి